జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు రోజా గారి కోసం. సింపుల్గా నేను చదివేస్తాను, ఒకసారి వినండి. మాజీ మంత్రి ఆర్కే రోజా సెలవునిపై టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయం. తెలుగుదేశం పార్టీలో దారుణంగా మారిన దుష్ట సంస్కృతికి ఆ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతూ గట్టిగా మాట్లాడుతున్నందుకు, వాటిని ప్రశ్నించినందుకు ఓర్చుకోలేక నా సోదరి 2 సార్లు ఎమ్మెల్యేగాను మంత్రిగాను పనిచేసిన ఆర్కే రోజాను అత్యంత అసభ్యకరమైన పదాలతో దూషించారు. ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు. తమను విమర్శించే మహిళల గొంతు నొక్కడమే జయంగా తెలుగుదేశం పార్టీలో ఒక తంతుగా మారిన అత్యంత హేయమైన సంస్కృతికి ఇది ఒక నిదర్శనం. వ్యక్తిత్వ హననం ద్వారానే చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితం కొనసాగిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఒక మహిళపై అత్యంత హేయంగా ఆరోపణలు చేసి దుష్ప్రచారం చేసే ఆయన ఉన్నత పదవి పొందారు. అప్పటి నుంచే వ్యక్తిగత దాడులు, స్త్రీలను ద్వేషించే తత్వం తెలుగుదేశం పార్టీకి ఒక బ్రాండ్గా మారింది. ధైర్యంగా మాట్లాడే మహిళలను భయపెట్టి వారి నోరు మోయించడానికి నిస్సిగ్గుగా అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో పాటు విమర్శించడాన్ని ఆ పార్టీ నాయకులు ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఆ కాలంలోనే గత ఏడాది కాలంలో అనేక మంది మహిళా నాయకురాలను వారు దారుణంగా వేధించారు, అవమానించారు. తనపై ఒక ఎమ్మెల్యే చేసిన అత్యంత హేయమైన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేయడానికి ఆర్కే రోజా వెళ్ళగా వాస్తవాలు స్పష్టంగా కళ్ళెదుటే కనిపిస్తున్నా పోలీసులు తిరిగి ఆమెపైనే సందేహాలు వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా మారింది. టీడీపీ గూండాలను రక్షించేందుకు వారు ఏ స్థాయికి తమ బాధ్యత కర్తవ్యాన్ని మర్చి వ్యవహరిస్తున్నారన్నది చూపుతున్నది. నిజానికి ఒక్క రోజా విషయంలోనే కాదు, మాజీ మంత్రి విడదల రజనీ, కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికతో పాటు మా పార్టీకి చెందిన పలువురు నాయకుల కుటుంబ సభ్యుల విషయంలో కూడా చాలా అవమానకర ఘటనలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఏమాత్రం లక్ష్యం లేకుండా పోయింది. వారికి కనీస గౌరవ మర్యాదలు దక్కడం లేదు. వారికి ఏ విధంగానూ న్యాయం జరగటం లేదు. ఇకనైనా మాజీ మంత్రి ఆర్కే రోజాను దారుణంగా అవమానించిన ఎమ్మెల్యే భానుప్రకాష్ను తక్షణమే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్. ఇదండి ఆయన ట్వీట్ సారాంశం. మీకు బయట కూడా వినిపిస్తారు, ఆ తర్వాత మీరు స్పందించండి. రోజా గారు బయట ప్లే చేయండి. నా మీద నిందలేసి పట్టుదల, చాలా పట్టుదల వదిలిపెట్టదు. నేనేంటో ఎన్నిసార్లు చవదెబ్బ తీయాలనుకున్నాడో చంద్రబాబు నాయుడు, లోకేష్ అన్నిసార్లు తట్టుకొని నించొని నేనేంటో వాళ్ళకి ప్రూవ్ చేసుకున్నా. ఈ రోజు అదే చేస్తా. నాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, దేవుడి మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా వాళ్ళందరికీ నేను దేనికి 10 ఇస్తాను. ఆ రోజు వస్తుంది ఖచ్చితంగా. దానికోసం ఇదిగోండి ఆవిడ ఏడుస్తున్నారు, విలపిస్తున్నారు. రోజా గారు నా వర్షన్ వినిపిస్తాను సార్. ఫస్ట్ ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా, నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ చెప్తున్నా, మహిళ అనేవాళ్ళు మహిళగా ప్రవర్తించాలి కదా సార్. రోజా గారు ఏడుస్తున్నారే, మరి రోజా పక్కన వైసీపీ నాయకురాళ్ళు అంటూ మహిళతో సహా ఆమెను హోమ్ మినిస్టర్ని పిలిచి సాక్షాత్తు ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారితో వాళ్ళ కుమారుడితో పెట్టి మాట్లాడిన భాషను పంపిమంటారా సార్ వైసీపీ కండువా కప్పుకున్న ఆ లేడీస్? తర్వాత రోజా గారు కూడా ఎందుకు మాట్లాడరండి రోజా గారిని? హోమ్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ గారి గురించి ఏం మాట్లాడారు చెప్పానండి. అది కూడా బయట వినిపించండి, వర్మ గారు. హోమ్ మినిస్టర్ గారు విజయమ్మ గారిని ఏం మాట్లాడారు అది కూడా వినిపించండి. శ్రీకాంత్ గారు మీకు నేను తప్పు సమాధానం మాట్లాడుతున్నారని మీరు, ఆమె తప్పుడు మాట్లాడలేదా? అది మీకు సబబుగా ఉందా? ఏమన్నారు? మనమందరము విజయమ్మ అంటాము, మన అందరము భారతమ్మ అంటాము. వీళ్ళ నాన్న వాళ్ళకి ఏమి కావాలని అడిగిందా? గుర్తుందా మీకు? గుర్తుందా? అది మాట్లాడిన ఆ బయట కూడా వినిపించండి. శ్రీకాంత్ గారు ఆ బయట కూడా వినిపించండి, అర్థమవుతుంది. ఇస్తాను. నెక్స్ట్ మీరే మాట్లాడేది. మీరు మాట్లాడడం సబబు కాదని చెప్పండి, అంతవరకే. మీ వాళ్ళు టీడీపీ కార్యకర్తలు కానీ, జనసేన వాళ్ళు కానీ, చుట్టపోతలని వేరే వాళ్ళంతా వేరే వాళ్ళ మహిళలను మాట్లాడుతండి. ఓకే శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం చూడండి, వినండి ఒక్క నిమిషం. మీకు నేను అవకాశం ఇస్తాను కదా, మీరు మాట్లాడుతూ ఆయన మాట్లాడలేదు. ఆయనకి సిగ్నల్ లేదు, మీకు నేను ఇస్తాను, వెయిట్ చేయండి. మీరు రాసుకోండి. అర్థం కావట్లేదు కదా, టైం వేస్ట్. మాట్లాడు నాగేంద్ర. ఈ మాట మాట్లాడింది రోజా గారు కాదా అండి? వర్మ గారు 164 మంది గాలిలో గెలిచారన్న గాలి నా కొడుకులు. గాలి అనేది వాళ్ళ ఇంటి పేరు సార్. వాళ్ళ ఆయన ఒక లెక్చరర్ తెలుసా మీకు? ముద్దుకృష్ణ నాయుడు రాజకీయం ఎక్కడైనా ఏ పార్టీ దగ్గర ఒక చిన్న మాట పడకుండా గౌరవంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన కుమారులు గాలి
ప్రూఫ్లు గెలిచారన్నా వాళ్ళు నా కొడుకులు అంటే మీరేమనగాలి మహిళలే కదా అమ్మ ఇంతమందికి తల్లిదండ్రులు 164 మందికి మీ కొడుకు ఒకడు 165 మందికి అని గౌరవంగా అడిగితే ఎట్లుంటుంది చెప్పండి. మీరు మాట్లాడి ఇప్పుడు వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటే మీరే కదా మాట్లాడింది. ఎవరు గాలిలో కొడుకులు నీకు 164 మంది గాలిలో కొడుకులా సిగ్గులేదని చెప్పడానికి మళ్ళీ ముఖ్యమంత్రి గారికి మొన్న ప్రశాంత్ రెడ్డిని మాట్లాడినప్పుడు ఎందుకు ట్వీట్ చేయాలా ఆమె లేడీ కాదా? ఏం మాట్లాడారు తెలుసా ప్రశాంత్ కుమార్ రెడ్డిని? ఆయన మాట్లాడుతున్నాడు శ్రీకాంత్ గారు. ఆమె దేంతో పోల్చి తెలుసా ఆయన? ఈరోజు వచ్చి ఆమె ఒక్కదే కమ్యూనిటీ పెట్టుకున్నంత పెద్ద డ్రామా. ఆమె నేను చాలితే వాళ్ళు చాలుతున్నారు. ఆమె నేను కంట్రోల్లో పెట్టుకుంటే ఎవరు పెట్టుకోరు. ఆమె మాట్లాడుతుంది అందరికీ గాలి నా కొడుకులు గాలి నా కొడుకులు అంటుంది. గతంలో సీన్ ఇంకా వంబాష అన్ని ఉన్నాయి కదా వీడియోలు.